ఫ్రెండ్ మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అయితే యువ ఆదివాసీ యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే పర్వతారోహణే శ్వాసగా జీవిత ఆశయంగా జీవించారు మళ్ళీ మస్తాన్ బాబు గారు. కేవలం 172 రోజుల్లోనే 7 ఖండాల్లోని 7 అత్యున్నత శిఖరాలను అవలీలగా అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అయితే స్థానం సంపాదించారు ఆయన. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం గ్రామంలో 1974 సెప్టెంబర్ 3న ఒక సాధారణ గిరిజన కుటుంబంలో మళ్ళీ జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే కొండలెక్కడం అంటే మహాసరదా. కోరుకొండ సైనిక పాఠశాలలో చదివే సమయంలో తన సీనియర్ విద్యార్థి ఎం ఉదయ భాస్కర్ రావును ఎవరెస్ట్ను అధిరోహించే క్రమంలో మృతి చెందారు. ఎప్పటికైనా ఆ పర్వతాన్ని అధిరోహించడం ద్వారా భాస్కర్ రావుకు నివాళి అర్పించాలనుకున్నారు మళ్ళీ మస్తాన్ బాబు గారు. అందుకోసం పర్వతారోహణలో శిక్షణ అయితే తీసుకున్నారు. మొదటగా 2006 జనవరి 19న అంటార్క్టికా ఖండంలోని 4897 మీటర్ల ఎత్తున్న విన్సప్ మాసిన్ శిఖరాన్ని అయితే అధిరోహించారు. అలా తన పర్వతారోహణ ప్రస్థానాన్ని అయితే ప్రారంభించారు. అదే ఏడాది మే 21న ఎవరెస్ట్ శిఖరాన్ని పలు హిమాలయ పర్వతాలను అధిరోహించి తన సీనియర్ విద్యార్థి కలనైతే నిజమైతే చేశారు. మళ్ళీ బహుభాషా కోవిదుడు, గొప్ప పర్యావరణ ప్రేమికుడు, మంచి వక్త, హిమాలయ పర్వతాల్లో పేరుకుపోతున్న వ్యర్థ పదార్థాల గురించి నిరంతరం ఆందోళన చెందుతుండేవారు. 2015 మార్చిలో దక్షిణ అమెరికాలోని నేవాడో ట్రైస్ క్రూసెన్ సర్ సమ్మిట్ను అధిరోహించే క్రమంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. పాలకుల ప్రోత్సాహాన్ని అందిస్తే ఇలాంటి మట్టిలో మాణిక్యాలు మరికొందరు అయితే వెలుగులో వస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మళ్ళీ మస్తాన్ బాబు గారు అయితే ప్రయాణం అయితే ఈ విధంగా అయితే ముగిసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎవరైతే మన గిరిజన ఎవరైతే యువకులు ఉన్నారో ఖచ్చితంగా ఈయన జీవితాన్ని ఒకసారి తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. ఇది ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.